నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. క్లాసిక్ ఫ్రెండ్షిప్ కాదు, స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. మిషన్ 2029 పేరుతో $20 బిలియన్ ట్రేడ్ టార్గెట్. అంతేకాదు, మేక్ ఇన్ ఇండియాతో మేడ్ ఇన్ ఇటలీని అనుసంధానించే మంత్రం. హ్యూమన్ సెంట్రిక్ ఏఐ అప్రోచ్ కోసం ఇద్దరు నేతలు చేస్తున్న ప్రయత్నం వరల్డ్ వైడ్గా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. గ్లోబల్ పాలిటిక్స్లో మెలోడీ మ్యాజిక్ దడపుట్టిస్తుంది. భారత ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని మెలోనీ భేటీ యావత్ ప్రపంచం చర్చించుకునేలా చేసింది. అదొక దౌత్య సమావేశం మాత్రమే కాదు, ఇరు దేశాల బంధాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లే ఇండో మెడిటరేనియన్ శకానికి పునాది రాయి. రోమ్లోని కొలోజియం వేదికగా ఇద్దరు ప్రపంచ నేతలు నడుస్తూ చర్చలు జరుపుతున్న విజువల్స్ ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. అసలు మోడీ మెలోనీ భేటీ వెనకున్న వ్యూహం ఏంటి? ఇండియా ఇటలీ బంధం ఏ మలుపు తిరగబోతోంది? మెలోడీ బంధంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ప్రధాని మోడీ ఇటలీ పర్యటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రోటోకాల్స్ పక్కన పెట్టి ఆత్మీయ మిత్రుడికి స్వాగతం పలికిన మెలోనీ తీరు అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. నెటిజన్లు ఇద్దరు పేర్లను కలిపి #మెలోడీ అనే హ్యాష్ట్యాగ్తో ట్రెండ్ చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్గా మారింది. రోమ్ నగరంలో ద్వైపాక్షిక భేటీలు, అక్కడ మెలోనీ తీసుకున్న సెల్ఫీలు, మోడీ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక, దౌత్య, సాంస్కృతిక బంధాన్ని మరో లెవెల్కి తీసుకెళ్లాయి. నరేంద్ర మోడీ, జార్జియా మెలోనీ ఇద్దరూ అత్యంత బలమైన జాతీయవాద భావజాలం ఉన్న పాలకులుగా గుర్తింపు పొందారు. తమ దేశ ప్రయోజనాల విషయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వారిద్దరి ప్రత్యేకత. ఇటలీకి ఫస్ట్ విమెన్ ప్రైమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన మెలోనీ యూరోపియన్ యూనియన్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు. వలసల నియంత్రణ, దేశీయ సంస్కృతి రక్షణ విషయంలో ఆమె అనుసరిస్తున్న విధానాలు నరేంద్రుడి ఆలోచనలకు దగ్గరగా ఉంటాయి. సోషల్ మీడియాలో మెలోడీ మేమ్స్, రీల్స్ పక్కన పెడితే ఇండియా ఇటలీ దేశాల మధ్య ఉన్న ఆర్థిక, రక్షణ సంబంధాలు అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ఐరోపా ఖండంలో భారతదేశానికి అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఇటలీ ఎదుగుతోంది. ఒకప్పుడు అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల వివాదం కారణంగా ఇరు దేశాల రక్షణ సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ మోడీ, మెలోనీ నాయకత్వంలో పాత వివాదాలన్నీ పక్కకు పోయి డిఫెన్స్ రంగంలో నయా డీల్స్ కుదిరాయి. సైనిక, సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి, రక్షణ పరికరాల ఉమ్మడి ఉత్పత్తి, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతపై ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నాయి. అలాగే చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు నుంచి ఇటలీ తప్పుకోవడంలో ఇండియా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బ్యారీకి ప్రత్యామ్నాయంగా భారత్, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకానమిక్ కారిడార్ను విజయవంతం చేయడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి. ఇండియా, ఇటలీ దేశాలు దృఢ బంధాన్ని కాంక్షిస్తున్నాయి. వాణిజ్యం, ఇంధనం, పారిశ్రామిక, రక్షణ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని కొత్త పుంతలు తొక్కించాలని కోరుకుంటున్నాయి. లక్ష్యాల సాధనకు అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు మోడీ, మెలోనీలు ప్రకటించారు. నిజానికి ప్రపంచ దేశాల శ్రేయస్సుకు భద్రత, సుస్థిరతలే మూలం. అందుకే న్యూఢిల్లీ, రోమ్లు రక్షణ, భద్రత, వ్యూహాత్మక, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవాలని కోరుకుంటున్నాయి. ఇండియా, ఇటలీల సహకారానికి ఇంధన రంగం కీలక స్తంభం. వైవిధ్యభరితమైన ఇంధన వనరుల దిశగా ప్రపంచం సాగిస్తున్న ప్రస్థానానికి కొత్త ఆవిష్కరణలు, పెట్టుబడులు, అంతర్జాతీయ సహకారం అవసరం. గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతుల కేంద్రంగా మారేందుకు భారత్కు సామర్థ్యం ఉంది. పునరుత్పాదక మౌలిక సదుపాయాల రంగంలో సాంకేతిక పురోగతి సాధించిన ఇటలీకి అద్భుత అవకాశం కానుంది. అలాగే కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, అత్యాధునిక ఉత్పత్తి విధానాలు, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో చోటు చేసుకుంటున్న పురోగతి ఇరు దేశాల్లో సాంకేతిక విప్లవానికి ఊపిరులూదుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన ఇండో పసిఫిక్, మెడిటరేనియన్ ప్రాంతాల్లో ఇండియా, ఇటలీ ఉన్నాయి. దీంతో హిందూ మహాసముద్రాన్ని యూరప్తో అనుసంధానించే ఇండో మెడిటరేనియన్ ప్రాంతంపై ప్రపంచ దేశాల కన్నుపడింది.